నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో యోగా కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించిన ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. రామేంపేట మున్సిపల్ పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ సింధు మాధవనేని ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో చినశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ బీజేపీలకు గట్టి షాక్. ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ బీజేపీ కీలక నాయకులు, కార్యకర్తలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరిపించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా విచ్చేసిన యోగా గురువు నేతృత్వంలో ఆరోగ్య సంరక్షణ కోసం పలు యోగాసనాలు, ప్రాణాయామం చేయించారు. నిత్య జీవితంలో ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిళ్లను జయించడానికి సంపూర్ణ ఆరోగ్యంగా యోగా ఎంతో ఉపకరిస్తుందని నాయకులు పేర్కొన్నారు. యోగా పట్ల అవగాహన పెంచేలా నిర్వహించిన ఈ శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. భారీ ఎత్తున మైదానానికి చేరుకుని సమూహంగా యోగాసనాలు వేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, విజయ్ కుమార్, ఐలేస్, స్థానిక సిఐ మరియు ఇతర నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంబంధించిన మాస్టర్స్ అందరికీ, అలాగే మన మధ్యలోనే ఇప్పుడు ఇంతకుముందే నేను సన్మానం చేసిన క్రీడాకారులకు అందరికీ, యోగా మాస్టర్ శివుడు గారికి, నరసింహ అడ్వకేట్ గారికి, శంకర్ యాదవ్ గారికి, కుమార్ యాదవ్ గారికి, వేదిక పైన ఆశలైన పెద్దలందరికీ యోగా డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీకేం చెప్పవలసిన అవసరం లేదు. అంతా స్టూడెంట్స్ ఉన్నారు ఎక్కువ. ఈ యోగా అనేది మన జీవిత ప్రయాణంలో ఉన్నత శిఖరాలకు చేర్చేటటువంటి ఒక యాసనం ఇది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని, మనము కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ, మన తమ్ముళ్ళు కానీ, మా అమ్మ నాన్న కానీ, మనందరికీ ఇంట్లో ప్రతి ఒక్కరు యోగా చేసినట్టయితే ఆరోగ్యపరంగా దృఢంగా, ఫిజికల్గా, ఫిట్నెస్గా ఉండి మనము జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒక చిన్న మీ అందరికీ సూచన నాది. మన ముందున్న జటిలమైనటువంటి సమస్య గంజా, ఎరాయిన్, డ్రగ్స్, కొకైన్, ఈ మత్తుపానీయాలకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడారంగంతో పాటు క్రమశిక్షణతో ఈ 3 అంశాలను జోడించినట్టయితే మనం ఎక్కడో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీ పిల్లలందరూ చక్కగా బుద్ధిగా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా మీరందరూ ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న పిల్లలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న పిల్లలు కానీ చక్కగా మీరు ఒక మంచి డాక్టర్గా, మంచి ఇంజనీర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్గా, ఒక సైంటిస్ట్గా ఎదగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి మీకు యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్న వాళ్లకు, ఈ యోగా మైత్రి మైదానంలో హాజరైన స్టూడెంట్స్ కి, పెద్దలకి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు ఎలాంటి తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు ఎలాంటి తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని, పాత కొత్త తేడా లేకుండా అందరూ కలుపుకొని పోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా స్థానిక అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి హాజరైన మైనంపల్లి హనుమంతరావుకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ తో పాటు పలువురు పాలక సభ్యులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, మాజీ మండలాధ్యక్షులు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలోనే మెదక్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పాత కొత్త తరతరం లేకుండా అందరం సమన్యాయం చేయడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో అంతా సమానమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మెదక్ ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న పనులను గుర్తించి వాటికి ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో చిన్నశంకరంపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని, మరిన్ని నిధులు ఇచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైపాల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, శ్రీమారెడ్డి, రామకృష్ణయ్య, యాదవరావు, శివకుమార్, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా నాయకురాలు ప్రియా నాయక్, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన యువకులు, కార్యకర్తలలో కొత్త పాత తేడా లేకుండా అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. నా గుండెలో పెట్టుకొని మరి సర్పంచాయతీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అభివృద్ధి కావాలా, పంచాయతీ కావాలా అని అడుగుతున్నా. మనం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే అమెరికా వదిలిపెట్టి అన్ని వదులుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా చాలా డబ్బులు, చాలా కార్యక్రమాలు చేశావు, డబ్బులు ఖర్చు పెట్టావు. కాబట్టి అలాంటి ఏం లేకుండా కొత్త పాత తేడా లేకుండా ఒక రాజురెడ్డి కనబడలేడు, రాజురెడ్డి కూడా కలుపుకోనుకో. నీకు నీ గౌరవం నీకుంటుంది, ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది. దయచేసి చెప్తున్న కుటుంబం మనకు చెట్టు ఒక కుటుంబంలా ఉండాలి. ఎందుకంటే నాకు రాజకీయ దీక్ష పెట్టింటే ఇక్కడ నుంచి రామాయణపేట, మొట్టమొదటి రామాయణపేట ఎమ్మెల్యే ఇక్కడ నుంచి అయినా శంకరంపేట ప్రతి గ్రామంలో కూడా నాకు అభిమానులు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మళ్ళీ నన్నే కాకుండా నా కొడుకుల్లో గెలిపించారు. నా కంఠంలో ఊపిరి వరకు నేను మర్చిపోను. నా ఊపిరి ఉండే వరకు కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటా. 10 రూపాయలు సంపాదించి 5 రూపాయలు ఖర్చు పెడతా. 2000 బోర్లు నేను వేసిన, 2000 మోటార్లు ఇచ్చిన, ఎన్నో కార్యక్రమాలు చేసిన. అవి చెప్పుకుంటూ పోతే 24 గంటల సమయం కూడా సరిపోదు. మరి అదేవిధంగా నా కొడుకు వచ్చినాక 1000 బోర్లు వేసిండు. ఇప్పుడు కూడా బోర్లు వేస్తూనే ఉన్నాడు. మోటార్లు ఇస్తున్నాము. మళ్ళా 400 కొత్త సింగిల్ ఫేజ్ మోటార్లు చేసినాం. అన్ని ఊళ్ళకి నా కొత్త డబ్బులు నాయకత్వంలో ఈరోజు మెదక్ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. మొన్ననే మున్సిపల్ ఎన్నికలు జరిగితే మెదక్ రామాయణపేట్ మున్సిపల్లో అత్యధికంగా భారీ మెజార్టీతో మన కౌన్సిలర్ కూడా గెలవడం జరిగింది. ఎందుకు 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే ఇంత భారీ మెజార్టీతో గెలిచారంటే మైనంపల్లి కుటుంబం చేసే సేవ ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి బాగా పార్టీలాగా భావించి అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెద్దలు గౌరవనీయులు చిన్నశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ గారు మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని, మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో మెదక్ నియోజకవర్గానికి అగ్రగతిగా నిలబడడానికి ఆశీస్సులు కృషి చేస్తున్న డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి ఆశీస్సులు
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు కార్యకర్తలు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీలకు చెందిన కీలక నాయకులు కార్యకర్తలు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్ ఊర్మిళ వెంకట్రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ మాట్లాడుతూ అరచేతుల స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ప్రజలకు అర్థమైందని, అతి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకపోగా హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తుందని విమర్శించారు. గత 2.5 సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నిరోధకను వ్యవహరిస్తుందని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, ఇంద్రేశం మున్సిపల్ కౌన్సిలర్లు అత్తిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు సల్మాన్ ఖాన్, సీనియర్ నాయకులు దుర్గేష్, సాయి కిరణ్ చారి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఇంద్రేశం మున్సిపాలిటీలో భాగంగా చిన్నకంజర్ల గ్రామస్తులు, యువకులు, ఉత్సాహవంతులు, బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు 50 మంది కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో కాలంలో మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. యువకులంతా ఉత్సాహవంతులు. గ్రామాల సమస్యలు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మా నోటీసులో తీసుకురండి, ఈ గ్రామస్తుల పెద్ద మనుషుల నోటీసులో తీసుకురండి. తప్పకుండా పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే రీతిలో బీఆర్ఎస్ పార్టీ, నేను శాసనసభ్యునిగా చెప్తా ఉన్నా, తప్పకుండా మీకు ప్రజలకు జవాబుదారీగా పనిచేసి మనం అందరం పార్టీని పెంపొంది చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన సోదరులకు అందరికీ, బీజేపీ కాంగ్రెస్ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వంగపల్లి గ్రామానికి బైపాస్ రావడంతో బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం యాదగిరిగుట్ట నుంచి వయా వంగపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు బస్ సౌకర్యం కల్పించాలని కోరిన కొద్ది రోజుల్లోనే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవి బీర్ల ఆయలయ్య డిపో మేనేజర్తో మాట్లాడి బస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వగ్గు రవలి, ప్రాణ ప్రతాప్, డీసీసీ జనరల్ సెక్రటరీ కానుగు బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్యకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వంగపల్లి గ్రామానికి బైపాస్ రావడంతో బస్సు లేక ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం యాదగిరిగుట్ట నుంచి వయా వంగపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు బస్ సౌకర్యం కల్పించాలని కోరిన కొద్ది రోజుల్లోనే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఆయలయ్య డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వంగారావలి, రాణా ప్రతాప్, డీసీసీ జనరల్ సెక్రటరీ కానుగు బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరియు బస్సు సేవలు అందించడంలో భాగస్వాములైన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ షాద్ వసతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మదర్ డైరీ డైరెక్టర్ కల్లేపల్లి శ్రీశైలం, వార్డు సభ్యులు కానుగు రాజీవ్ గౌడ్, కల్లే వినోద్ కుమార్, చిన్న మల్లేష్, గడ్డం ప్రకాష్, నాయకులు జోగు శంకర్, రేగు సిద్ధిరాములు, ఐలయ్య, మగ్గు ఉపేందర్, ఉప్పలయ్య, నరసింహ, నమిలి రవి, గడ్డం బాలయ్య, పురుషోత్తం, మస్తాన్, హరిశంకర్, ఆంజనేయులు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు యాదగిరిగుట్ట నుండి వయా వంగపల్లి టు హైదరాబాద్కు వెళ్లాల్సింది బస్సులు ఈరోజు ప్రారంభించారు. ఎందుకంటే నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి పోగానే స్కూల్ విద్యార్థులకు రోజు ఇబ్బంది అవుతుందని అసౌకర్యంగా ఇక్కడ జనగాం బస్సులు కావచ్చు, హన్మకొండ బస్సులు కావచ్చు, తొర్రూరు బస్సులు కావచ్చు, ఇక్కడికి వెళ్ళి కూకట్పల్లి బస్సులు డైలీ మన ఊరి మీదకి వెళ్తుంటాయి. ఏ బస్సు కూడా ఆపుతలేరనే ఉద్దేశం పెట్టుకొని నిన్న ఎమ్మెల్యే గారిని కలవగానే ఎంబటే డిపో మేనేజర్ ఫోన్ చేసి వంగపల్లికి వెళ్ళి వయా హైదరాబాద్కు బస్సులు వేయాలని సూచిస్తే, లేదు సార్ మీరు ఖచ్చితంగా ఏది ఎక్స్ప్రెస్ స్టాప్ పెట్టుకోండి, మీకు స్టాప్ వస్తుంది అని చెప్పి డిపో మేనేజర్ చెప్పడం జరిగింది. ఎంబడే ఎమ్మెల్యే గారితో లెటర్ తీసుకొని ఖచ్చితంగా ఈయన లెటర్ ఇప్పించడం, లెటర్ ఇచ్చి ఏది పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ కాల్ చేసి ఈ 2 రోజులు కలుస్తామని చెప్పి ఆయన ఖచ్చితంగా ఏది మనకు ఎక్స్ప్రెస్ స్టాప్ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి జనగాం డిపో మేనేజర్తో మాట్లాడిండు, కూకట్పల్లి మేనేజర్తో మాట్లాడి, హన్మకొండ డిపో మేనేజర్తో మాట్లాడి ఖచ్చితంగా వంగపల్లికి వెళ్ళి బస్సులు ఊళ్ళోకి వెళ్ళి పోవాలి, ఊళ్ళో స్టాప్ ఖచ్చితంగా బస్సులు ఆపాలని ఒక వాళ్ళకు
చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపటి నుంచి ఆ జనగాం బస్సులు కావచ్చు, హన్మకొండ బస్సులు కావచ్చు, కూకట్పల్లి బస్సులు కావచ్చు, ప్రతి బస్సు వంగపల్లిలో ఆల్టింగ్ చేస్తాట్టుగా అందరూ ప్రయత్నం చేసేది ఊరు మన విద్యార్థుల కోసము పొద్దున్న 7 గంటలకి వెళ్ళి 10 గంటల వరకు మన ఊరు నుంచి ఖచ్చితంగా హైదరాబాద్కు ఏదో జీవనోపాధి కోసం బయలుదేరుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మనం స్పెషల్గా బస్సులు లేడీస్కు ఫ్రీ బస్సు వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా 10 రూపాయలు తప్పితే పొద్దున్నే వాళ్ళు వచ్చి గంటలు ఆటో కోసం వెయిట్ చేసి ఆటోలు ఎక్కి సంపాదించే సగం కూలీ ఆటోలకే పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బస్సు డైలీ ఖచ్చితంగా మనకు ఎక్కడ ఎక్స్ప్రెస్ స్టాప్ వచ్చేంత వరకు ఈ బస్సు కంటిన్యూ రోజు 8:30 నుంచి 8:45 వరకు ఖచ్చితంగా రోజు వంగపల్లి నుంచి వయా యాదగిరిగుట్ట, వంగపల్లి, హైదరాబాద్ డైలీ ఖచ్చితంగా ఈ బస్సుకు ఇది ఒకటైతే ఖచ్చితంగా ఇప్పుడు మందమైతే చేసిండు. కాకపోతే మేము ఈ 2 days లో ఖచ్చితంగా మినిస్టర్ గారిని కలిసి ఎక్స్ప్రెస్ స్టాప్ చేపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఐలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ లక్ష్మీ ఆశీస్సుతో ఆయన తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 406వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం రాక్ గార్డెన్లు చేపట్టారు. ప్లాస్టిక్ ను చెత్తా చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లలో చీపురతో ఊడ్చి శుభ్రపరిచారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 406వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం రాక్ గార్డెన్ లో చేపట్టారు. ప్లాస్టిక్ ను చెత్త చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లలో చీపులతో ఊడ్చి శుభ్రపరిచారు. వర్షాకాలం సమీపిస్తున్నందున గ్రామస్తులు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు. గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పంచాయతీ పాలక వర్గం మేక్ ఇన్ యువత పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, మేక్ ఇన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు రాక్ గార్డెన్లో చేపట్టడం జరిగింది. మేము నిరంతరాయంగా ఇప్పటి వరకు 400 వారాలుగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రాక్ గార్డెన్లో 2 గంటల పాటు శ్రమదానం చేయడం జరిగింది. ఇక్కడ ఏవైతే పిచ్చి మొక్కలు ఉన్నాయో అదేవిధంగా ప్లాస్టిక్ కానీ ఇంకేదన్నా ఇక్కడ ఉన్నటువంటి సీసీని మరి చీపుర్లతో ఊడ్చి మరి పిచ్చి మొక్కలను తొలగించి మరి శుభ్రపరచడం జరిగింది. ఇక్కడ అంటే మా గ్రామస్తులు మాత్రము ఇక్కడ ఈ రాక్ గార్డెన్కి వచ్చినప్పుడు మరి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మరి మిగతా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం దీన్ని ఇబ్బందికరంగా తయారు చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాము, ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూల్ డ్రింక్స్ కానీ ఇంకేమైనా తిండి ఆహార పదార్థాలు కానీ తీసుకొని ఇక్కడ ఆస్వాదించినప్పుడు మరి భుజించినప్పుడు మీరు దయచేసి వాటర్ బాటిల్ కానీ థమ్స్అప్ బాటిల్ కానీ ఇంకేమైనా ఆహార పదార్థాలకు సంబంధించిన ఏమైనా చిరుగిళ్ళకు సంబంధించిన తీసుకొచ్చినా కానీ మీరు ఈ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గాను మీరు ఆ డస్ట్బిన్లో అవన్నీ వేయాలని చెప్పి కోరుతున్నాను. మరి వర్షాకాలం సమీపిస్తున్నందున మా గ్రామంలో ప్రతి ఇంటి పరిసర ప్రాంతాలను మరి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మరి ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ తడిపొడి చెత్త కార్యక్రమాన్ని కూడా మా గ్రామంలో మరి ప్రతి ఇంటికి 4 బుట్టల పంపిణీ కార్యక్రమం త్వరలో ఉంటుంది. దయచేసి అందరూ కూడా మనం గతంలో ఎట్లాగో చేసినామో ఇప్పుడు కూడా అదేవిధంగా ముందుకు సాగుతూ అందరూ కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నా. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి ఉప సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు అదేవిధంగా మేక్ ఇన్ యువత, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ సింధు మాధవనేని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును మెదక్ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు ప్రారంభించారు. రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రి పరిధిలోని 4 మండలాల మహిళలు పెద్ద ఎత్తున క్యాంపుకు తరలివచ్చి పరీక్షలు చేయించుకున్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ సింధు మాధవనేని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్కానింగ్ క్యాంపును మెదక్ ఎంపీ రఘునందన్రావు ప్రారంభించారు. రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రి పరిధిలోని 4 మండలాల మహిళలు పెద్ద ఎత్తున క్యాంపుకు తరలివచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ గతంలో రామాయంపేట ఎంతో అభివృద్ధి చెందిందని, గత కొద్ది సంవత్సరాల నుంచి అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, రామాయంపేటలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. దంత వైద్యం కోసం కావలసిన చైర్స్ కు 2.5 లక్షల రూపాయలతో 5 రోజుల్లో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఎక్స్రే తీయడం కోసం
సిఆర్ మిషన్లు కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచినీటి సౌకర్యం కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. డయాలసిస్ సెంటర్ ను 5 పడకలతో 2 నెలల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే వారికి భోజన వసతికు ఏర్పాట్లకు షెడ్డు ఏర్పాటు చేసేందుకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా చేపిస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా గైనకాలజిస్ట్ డాక్టర్ పోస్టు ఖాళీగా ఉందని ప్రభుత్వంపై వ్యక్తిని తీసుకువచ్చి గైనకాలజిస్ట్ డాక్టర్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధు మాధవనేనితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా పాత పట్టణం రామాయంపేట సమితిగా బ్లాక్గా చాలా కాలం నుంచి అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా ఉన్నటువంటి రామాయంపేట ఈ మధ్యకాలంలో కొంత నిర్లక్ష్యానికి ఇబ్బందులకు గురవుతున్నట్టు కనబడతాం. రామాయంపేటలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాథమికంగా ఉన్నటువంటి వసతులు కావాల్సినటువంటి సదుపాయాలకు సంబంధించి గౌరవ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇతర సిబ్బందితో మాట్లాడినప్పుడు 5 సంవత్సరాలుగా రామాయంపేటలో డెంటల్ డాక్టర్ ఉన్నారు, కానీ డెంటల్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి అవసరం ఉన్నటువంటి డెంటల్ చైర్ లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇమ్మీడియట్గా ఇప్పుడే సంబంధిత ఏజెన్సీతో మాట్లాడినాం. చైర్ డెలివరీ చేయడానికి 5 రోజులు సమయం పడుతుందన్నారు. 5 రోజుల లోపల ఆర్డర్ ఇప్పుడు ప్లేస్ చేస్తూ ఉన్నాం. కలరు, దానికి కావాల్సినటువంటి సంబంధిత సిస్టర్ కన్సర్న్ ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా కలిపి ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉన్నాం. సుమారు 2.5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఒక డెంటల్ చైర్ అడిగినారు. ఇమీడియట్గా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి డెంటల్ చైర్ని ఈ సందర్భంగా మంజూరు చేస్తూ ఉన్నాం. అదే రీతి లోపల ఎక్స్రే తీసిన సందర్భంగా ప్రతిసారి ఆ ప్రింటింగ్ చేసేటువంటి కాగితం మిషన్ ఫిలిము ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక సిఆర్ మిషన్ అని ఒక మిషన్ని తీయమని చెప్పి అడిగినారు. ఈ సిఆర్ మిషన్తో పాటు డెంటల్ డాక్టర్కి అవసరమైనటువంటి డెంటల్ చైర్ ఈ 2 కూడా వెంటనే రామాయంపేట ఆసుపత్రికి ఆర్డర్ ప్లేస్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి ఈ 2టిని కూడా డెలివరీ ఇప్పిస్తా ఉన్నాం. 3వది వచ్చిపోయేటువంటి పేషెంట్లు ఓపీ ప్రతిరోజు సుమారు 200 ఓపీ ఉంది. వచ్చిన పేషెంట్లకు తాగడానికి కనీసం మంచినీళ్ళు లేవు కాబట్టి ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా కావాలని చెప్పి ఆసుపత్రి డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు నా దృష్టికి తీసుకొచ్చినారు. తప్పకుండా ఆర్ఓ ప్లాంట్ కూడా రామాయంపేట ఆసుపత్రికి మంజూరు చేస్తా ఉన్నారు. చివరిగా వీటన్నింటితో పాటు ఒక డయాలసిస్ సెంటర్ అనేది దాదాపు జిల్లాలో నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రి లోపల డయాలసిస్ సెంటర్లు ప్రారంభమైనవి. కౌడిపల్లి ఒకటి, రామాయంపేట ఒకటి, ఈ 2 సెంటర్లలోనే డయాలసిస్ సెంటర్లు ప్రారంభం కాలేదు ఇప్పుడు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా 5 పడకలతోటి రామాయంపేట సిహెచ్సిలో ఒక 2 నెలల్లో డయాలసిస్ సెంటర్ని రామాయంపేట లోపల 5 పడకలతో ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులతో కలిసి వితిన్ 2 months లోపలనే డయాలసిస్ సెంటర్ రామాయంపేట లోపల ప్రారంభిస్తాం 5 పడకలు. చివరిగా వచ్చేటువంటి పేషెంట్లకి భోజన వసతులకు సంబంధించి ఒక కిచెన్ షెడ్ పాత ఆసుపత్రి కాంపౌండ్లో ఉంది. ఈ ఆసుపత్రి కాంపౌండ్లో లేదన్న దృష్టికి తీసుకొచ్చినారు. వచ్చే నెల లోపల వచ్చేటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఆసుపత్రికి ఒక కిచెన్ షెడ్ని మంజూరు చేస్తాం. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులు పూర్తిగా అయిపోయినాయి కాబట్టి చేయలేకపోతా ఉన్నాం. వీలుంటే ఒక ట్రామా సెంటర్ కూడా హైవే మీద ఉంది కాబట్టి రామాయంపేట ఒక ట్రామా సెంటర్ని కూడా రామాయంపేట లోపల మంజూరు చేస్తే బాగుంటుందని అనుకున్నాం. దాంతోపాటు ఇంత పెద్ద ఆసుపత్రి లోపల 5 సంవత్సరాల నుంచి ఒక గైనిక్ డాక్టర్ లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. డెలివరీల కోసం అయితే ప్రైవేట్ ఆసుపత్రికి పోవాల్సిన దుస్థితి, లేదా సిద్దిపేట, కామారెడ్డి లేదా మెదక్ పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మాతా శిశు సంక్షేమ కేంద్రాలు అయితే సిద్దిపేట, కామారెడ్డి లేదా మెదక్కి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఒక గైనకాలజిస్ట్ని కూడా, ఒక ఫీమేల్ గైనకాలజిస్ట్ని కూడా రామాయంపేట ఆసుపత్రికి మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అట్లీస్ట్ వెంటనే క్యాడర్ పోస్ట్ మంజూరు చేయలేని పరిస్థితి ఉంటే ఒక డిప్యుటేషన్ మీదనైనా ఒక మహిళా గైనకాలజిస్ట్ని రామాయంపేట ఆసుపత్రికి తీసుకొస్తాం. గైనకాలజిస్ట్ ఇవాళ మనం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఎంపీ రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మహిళలకి రొమ్ము క్యాన్సరు, గర్భసంచికి, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి టెస్ట్లు అనేవి చేస్తున్నాము. సో మహిళల్లో రొమ్ములో గడ్డలున్నా, తెల్లబట్ట ప్రాబ్లం ఎక్కువగా ఉన్నా వెంటనే వచ్చి చెక్ చేయించుకోండి. ఈ క్యాంపులో పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. అలాగే షుగర్ పరీక్ష, బీపీ పరీక్ష, హిమోగ్లోబిన్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం తెలిస్తే మన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మనం ముందు ఇక్కడ దుబ్బాకలో కూడా చేయడం జరిగింది. అక్కడ 300 పైచిలకు మంది వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ రామాయంపేటలో కూడా చాలామంది వస్తారని ఆశిస్తున్నాం.
ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్ని రోజుల దాకా ఉంటుంది మేడం ఈ క్యాంప్ అనేది? ఇవాళ ఒక రోజే ఉంది, మళ్ళీ నెల వచ్చి చేస్తాము. జొన్నల కొనుగోలు విషయమై అధికారులు ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శనివారం రోడ్డెక్కారు. నిబంధనల పేరిట లారీలు గత 5 రోజులుగా ఖాళీ చేయించడం లేదన్నారు. ఈ మేరకు స్థానిక అధికారులతో తమ గోడు వెళ్లబోసుకున్న రైతులు పట్టణంలోని మెదక్ రోడ్డుపై బైఠాయించారు. జొన్నల కొనుగోలు విషయమై అధికారులు ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శనివారం రోడ్డెక్కారు. నిబంధనల పేరిట లారీలను గత 5 రోజులుగా ఖాళీ చేయించడం లేదన్నారు. ఈ మేరకు స్థానిక అధికారులతో తమ గోడు వెళ్లబోసుకున్న రైతులు పట్టణంలోని మెదక్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్ రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం నుంచి రాస్తారోకో చేస్తున్న రైతులు 3 లారీల్లో జొన్నలు గజ్వేల్ దౌలతాబాద్ గోదాంలకు తరలించగా నాణ్యతగా లేవనే సాకుతో అక్కడి గోదాం అధికారులు లారీలను ఖాళీ చేయించడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై రైతులకు న్యాయం చేస్తారని డిఏఓ హామీ ఇచ్చారు. రైతుల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ బాలరాజ్ వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. సూచన మేరకు సుమారు 300 ఎకరాల్లో జొన్న పంటను సాగు చేయడం జరిగింది. అకాల వర్షం వలన జొన్న పంట అనేది నీలకరువై హార్వెస్టింగ్ చేయడం వల్ల చిన్న మట్టి జారు రావడం జరిగింది. మార్కెట్ డిఎం గారు రాంపేటలో కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేసి విజిట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసిన జాలీలోనే రైతులు సుమారు 2 సార్లు జాలీ చేసి పడిపోవడం జరిగింది. అయినా కూడా ఒక 1 to 2% అనేది మట్టి పిల్లలు అనేవి పోలేదు. దీనివల్ల ఇప్పుడు అన్లోడింగ్కి వెళ్ళిన లారీలను గజ్వేల్లో ఉడ్రాయిపల్లి దగ్గర ఆపేయడం జరిగింది. డిఎం గారు ఏమన్నంటే చిన్న మట్టి పిల్లలు ఉన్నాయి, అవి తీసుకోవడం వల్ల వేరే జొన్నలు అనేది స్టోరేజ్ చేస్తే ఖరాబ్ అవుతాయని చెప్తున్నారు. కానీ చిన్న మట్టి పిల్లలు ఉండడం వల్ల జొన్నలు అనేవి ఖరాబ్ కావు. వర్షంలో తడిచి మొలకలు వస్తేనే పురుగు పడితేనే మాత్రం జొన్నలు ఖరాబ్ అవుతాయి. ఈ విషయాన్ని డిఎం గారు మరి రైతుల పరంగా ఆలోచన చేసి వెంటనే రైతుల 3 లారీలను అన్లోడింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రైతులకు న్యాయం చేయగలని కోరుతున్నాము. సుమారు రైతులు అనేది పండించిన జొన్న పంటనే ఇంతవరకు ఒక మొక్క జొన్న అనేది ఒక ఇత్తు అమ్ముకోలేరు. వాళ్ళకు ఇప్పుడు అప్పులు ఏ విధంగా కట్టుకుంటారు, వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం సీజన్ వచ్చింది, వాళ్ళు ఏ విధంగా పంట సాగు చేసుకుంటారు. ఈ విషయాన్ని వెంబటినే రైతులకు ఇబ్బంది కలగకుండా డిఎం గారు తక్షణమే స్పందించి లారీలు అన్లోడింగ్ చేసుకొని రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. అక్కడ సుమారు ఒక వారం రోజుల నుంచి వెయిటింగ్ చేపిస్తున్నారు దించుకోకుండా. అక్కడ లారీ ఓనర్స్ ఇక్కడ రైతులకు ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ సొసైటీ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం. మేము రిటర్న్ తీసుకొస్తాము, మేము వెయిట్ ఛార్జింగ్ 1,50,000 రూపాయలు మేము రైతుల మీద పడేస్తామని చెప్పేసి ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే లారీలను అన్లోడింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సెంట్రల్ సుమారు ఒక 3 లారీల వరకు జొన్నలు ఉన్నాయి, అవిటిలో తొందరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గ్రామం దంతేపల్లి జొన్నలు కొనుగోలు చేసుకుంటలేదు సార్, రిటర్న్ వస్తుంది. ఎందుకు పరిస్థితి ఏంటి, అప్పులు బాగున్నది, వర్షాలు పెట్టుబడి లాభం లేదు, జొన్నలు ఆపస్ వచ్చినాయి, రైతులు ఇబ్బంది పడుతుంది సార్. రండి ఇట్లా ఏం కథను అర్థమవుతలేదు సార్. నాకు పంట మార్పిడి చేసారు కదా, మీకు ఏమి అడుగుతున్నారు? పంటలు మార్పిడి చేసినాం సార్, చేయమని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొంటలేరు సార్, ఇవన్నీ రిటర్న్ తెచ్చారు సార్. ఏం కోరుతున్నారు మళ్ళీ మీరు? మా జొన్నలు పోవాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు రమేష్, దంతపల్లి. మేము దంతపల్లి గ్రామంలో దగ్గర 300 ఎకరాల జొన్న వేసాము. జొన్న వేసి మాకు సూసైడ్ కాదు, దంతపల్లి అంటే సూసైడ్ పెట్టేది దంతపల్లి. ఆ దంతపల్లి పెట్టే రాంపేట పెట్టమంటే రాంపేటకి తీసుకొచ్చాము. దగ్గర దంతపల్లి 8-9 లారీల దాకా ఉండేది. 3 లారీల దాకా 2-3 లారీలు పోయినాయి. 3 లారీలు మన పిల్ల వర్షం పడడం చిన్నపిల్ల పిల్ల ఉండే వల్ల దాన్ని ఆఫ్ చేసిరు అన్నట్టు. దాని గురించి ఇప్పుడు ఉన్నాయి 4-5 లారీలు ఇంకా 5 ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. ఇవి కూడా మొత్తం పిల్లలు మొత్తం తీసుకోవాలని కోరుతున్నాం. దంతేపల్లి నా పేరు శ్రీకాంత్ సార్. అయితే ఈ విషయం ఏంటంటే యాసంగిలో పొలం వేస్తే కూడా ఎక్కువ పొలం అని చెప్పేస్తే మాకు వచ్చి రాసుకున్నారు, జొన్నలు వేయడం జరిగింది. దంతేపల్లి, ప్రతాపురం, తాండా, తాండా 4 విలేజ్లలో సుమారు అంటే ఒక 300-400 క్వింటాల జొన్నలు పండించారు సార్. పండించడం వల్ల లేట్ అవ్వడం, వాళ్ళు మార్పిడి చేయడం వల్ల జొన్నలు వేయడం జరిగింది. అయితే మార్పిడి చేయడం వల్ల ఏం జరిగిందంటే మాకు కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం మట్టి పిల్లలు చిన్న మట్టి పిల్లలు అలా జాలి కూడా పోసినాం. మనం ప్రతి వ్యవసాయదారుడు జాలి పోసినాం. జాలి వేయడం వల్ల కొంచెం చిన్న మట్టి పిల్లలతో వాళ్ళు రిజెక్ట్ చేయడం అక్కడ జరిగింది. మా డిఎం గారు, బాలకృష్ణ సార్ కూడా అందరూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి మా రైతులకు సహకారం చేసి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే కాలం నెత్తికి వచ్చింది, ఇప్పుడు పంటలు పెట్టడానికి మనకు డబ్బులు కావాలి, ప్రతి విషయాన్ని కూడా మాకు ఇబ్బంది ఉంది. కాబట్టి ఇప్పటికి నెల అవుతుంది, వచ్చింది నెల అవుతుంది. 3 రోజులు ఆడ ఆపేసి ఇంకో 4 రోజులు ఇక్కడ అవుతాయి. దంతేపల్లి,
కాటరాల దండ. ఇప్పుడు ఏం కోరుతారు మీరు గవర్నమెంట్ మాకు తక్షణమే కొనుగోలు చేసేసి తొందరగా అన్లోడ్ చేసుకొని ఉన్నాయి సరుకు అక్కడ పంపించేసి మాకు డబ్బులు తగ్గు వస్తాయి. అవన్నీ కావు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే సభ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు స్పందించి అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. లేదు అంటే మేము తక్షణమే ధర్నా చేయడం కానీ ప్రతి దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం సార్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో యోగా కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించిన ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. రామీంపేట మున్సిపల్ పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ సింధు మాధవనేని ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో చినశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ బీజేపీలకు గట్టి షాక్. ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ బీజేపీ కీలక నాయకులు కార్యకర్తలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.